హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్సిడీ రుణాలకు సంబంధించి 2 శుభవార్తలు అయితే రావడం జరిగిందనమాట. ఈ శుభవార్తలు ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. సో శుభవార్తలు ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోన్స్కి, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ లోన్స్కి, కాపు కార్పొరేషన్ లోన్స్కి ఫిబ్రవరి నెలలో చాలామంది కూడా దరఖాస్తులు అనేటివి పెట్టుకున్నారు. కొంతమందికి బ్యాంకర్ల ద్వారా ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఇంటర్వ్యూలు జరిగాయి. డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. వారందరికీ కూడా త్వరలోనే లోన్ అమౌంట్ అనేది రాబోతుందండి. 50% రాయితీతో ఈ లోన్స్ అనేటివి వస్తాయి. చాలామందికి కూడా తెలుసు. ఇదొక శుభవార్త. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ కోడ్ ఏ జిల్లాల్లో ఉందో ఆ జిల్లాల్లో వాళ్ళు ఈ యొక్క కార్పొరేషన్ లోన్స్కి అయితే దరఖాస్తు చేసుకోలేకపోయారు. వారికి ఇప్పుడు అవకాశం ఇస్తూ తాజాగా నిన్న నైట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్లోకి అయితే వచ్చాయి. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేసి మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఈ విధంగా తెలియజేస్తాను. అలానే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో, తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, సో ప్రభుత్వము బీసీలకు, ఈ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, ముఖ్యంగా బ్రాహ్మణులు, క్షత్రియ కులాలకు సంబంధించిన వాళ్ళకి, కమ్మ, రెడ్డి, వైశ్యులకు, కాపు కులాలకు సంబంధించిన వాళ్ళకైతే ఈ యొక్క లోన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా 2 రకాల లోన్స్. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద, అంటే వారే ఒక కొన్ని యూనిట్లు, అంటే కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకము, మేకల పెంపకము, డైరీ ఫార్మ్స్, సో ఇలా ఇవి మెయింటైన్ చేసుకునేందుకు లోన్స్ అనేటివి పెట్టుకోవచ్చు అనమాట. వీటిని యూనిట్స్ అని అంటారు. అలానే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క జనరిక్ ఫార్మసీస్, అంటే మందుల దుకాణాలు, అంటే మీరు ఈ యొక్క ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటారు కదా, ఈ దుకాణాలు పెట్టుకునేందుకు కూడా బీసీలలో ఎవరైతే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ యొక్క జనరిక్ మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా సబ్సిడీ లోన్స్ అనేటివి వస్తున్నాయి. ఈ యొక్క స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇదేనమాట, బీసీలకు, ఈబీసీ, కాపు కులాలకు సంబంధించిన వాళ్ళకి. సో అయితే వీటికి రిజిస్ట్రేషన్స్ అనేవి మనం అవ్వాలండి. అయితేనే మనకు ఎంపీడీఓ ఆఫీస్లోకి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా వెళ్తాయి. అక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో బ్యాంకు అధికారులు వచ్చి మీకు ఇంటర్వ్యూలు జరిపి మీకు లోన్ అనేది ఇవ్వాలా వద్దా అని చూస్తారనమాట. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా అడగవచ్చు. అవి ఎలా ఉంటాయనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలంటే ఫస్ట్ ఏపీఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్లోకి అయితే రావాలి. వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫర్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, మీరు గతంలో అప్లై చేసుకునేటప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ కొన్ని నేమ్స్, మీ జిల్లా నేమ్స్ అనేటివి ఓపెన్ చేస్తే అప్లికేషన్ ఎండెడ్ అని చూపించేదన్నమాట. ఎగ్జాంపుల్కి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అనేది ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ ఎండెడ్ అని చూపించేదన్నమాట. అంటే అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ఉండిందనమాట అక్కడ. సో ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు, అంటే రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటున్నారు అనమాట. ఈ విధంగా మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. అలానే లోన్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్ నేమ్, అంటే మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి, అంటే నమోదు చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ లేదా గార్డియన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అప్లై చేస్తున్నటువంటి వ్యక్తి మేలా లేదా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్యాస్ట్లో వచ్చేసి మీరు బీసీఏ, బి, డి, ఈ, ఓసీ కులాలకు సంబంధించిన వాళ్ళ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి అడగవచ్చు, బీసీ సి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు లేరని చెప్పి అడగవచ్చు. వాళ్ళకి సపరేట్ రుణాలు అనేవి ఉన్నాయన్నమాట. సో వాటికి సపరేట్గా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ జనరేట్ అవుతుంది. అక్కడితో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే పాస్వర్డ్ అనేది మీరు ఈ యొక్క లాగిన్ క్రియేట్ చేసుకునేటప్పుడే అడుగుతుందన్నమాట. అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయితే అయిపోయినాను కాబట్టి ఇట్లా నాకు లాగిన్ అనేది డైరెక్ట్గా పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇలా మీకు అడగదండి. న్యూ పాస్వర్డ్ అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఈ నెంబర్ని ఇక్కడ
ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉందనేది మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క లోన్స్కి సంబంధించి అంటే సబ్సిడీ రుణాలకి సంబంధించి అయితే మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చండి. నెక్స్ట్ ముఖ్యంగా గతంలో ఫిబ్రవరి నెలలో చాలామంది కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకున్నారు. కొంతమందికి ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఈ యొక్క రుణాలకి సంబంధించి అయితే ఇంటర్వ్యూలు జరిగాయి. అక్కడ ముఖ్యంగా ఈ యొక్క చెక్ చేస్తారండి. మీ యొక్క బ్యాంక్ అంతా చూస్తారనమాట. మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఈ యొక్క పెండింగ్స్ అమౌంట్ ఏమైనా ఉన్నదా, లోన్స్ అన్నీ బాగున్నాయా, అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేస్తారండి. క్రెడిట్ స్కోర్ కూడా కరెక్ట్గా మంచిగా ఉంటేనే లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అయితే ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఏ విధంగా ఉందంటే ఈ యొక్క లోన్స్ అన్నీ కూడా నాయకుల తరపున అయితే వెళ్ళిపోతున్నాయని చెప్పి చాలామంది కూడా కంప్లైంట్స్ అనేవి ఇస్తున్నారనమాట. అంటే ఈ వీడియో చేసినప్పుడు సో దాంట్లో కొన్ని కామెంట్స్ అయితే అలానే ఉన్నాయి. మేము అప్లై చేసుకున్నా కానీ మాకు ఇవ్వలేదండి, అన్ని అర్హతలు ఉన్నా కానీ ఇట్లా అధికార పార్టీ నాయకులైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఇప్పించేశారని చెప్తున్నారనమాట. అది నిజమో వాస్తవం అనేది మనకు తెలియదు. సో ఈ విధంగా అయితే కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి అప్లికేషన్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా అప్లై చేసిన తర్వాత ఈ యొక్క అధికారులంతా కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్తారనమాట. అంటే ఆల్రెడీ ఇచ్చుంటాం మనము డాక్యుమెంట్స్ అనేటివి, అవన్నీ కూడా ఎంపీడీఓకి అయితే వెళ్తాయి. అక్కడ బ్యాంకర్లు అయితే మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ తీసుకొని త్వరలోనే వీటికి సంబంధించిన అమౌంట్ అనేది మీ ఖాతాలకు చేరడం జరుగుతుందండి. ఇక్కడ లోన్స్కి సంబంధించి కూడా నేను మీకు చెప్పాలి. అంటే లోన్ అమౌంట్ ఎంతవరకు రావచ్చు అనేది. సో లోన్ అమౌంట్ ఇక్కడ ముఖ్యంగా ఒక యూనిట్కి సంబంధించి ముఖ్యంగా మీకు వచ్చేటువంటి లోన్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు 2 లక్షల యూనిట్కి సంబంధించి 2 లక్షలు అయితే మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో మీ యొక్క రాయితీ అనేది 75,000 రూపాయల వరకు తీసేస్తారనమాట. 1,25,000 రూపాయలు మాత్రమే మీరు ఈఎంఐ లెక్కనైతే కట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీకు 2 నుంచి 3 లక్షలు అయితే ఈ యొక్క లోన్ అమౌంట్ శాంక్షన్ అయిందనుకోండి, దాంట్లో 1,25,000 రూపాయల వరకు మీ యొక్క లోన్లోంచి తీసివేయడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేసుకోవాలి. ఒకవేళ 5 లక్షల వరకు మీరు లోన్ అనేది తీసుకున్నారనుకోండి, 2 లక్షల వరకు ప్రభుత్వం అయితే భరిస్తుంది. రిమైనింగ్ 3 లక్షలు అయితే మీరు ఈఎంఐ పద్ధతిలో అయితే చెల్లించుకోవాలి. సో ఈ విధంగా లోన్ అమౌంట్ ఈ విధంగా శాంక్షన్ అవుతుంది. మినిమం వచ్చేసి 2 లక్షలు, మ్యాక్సిమం వచ్చేసి 5 లక్షల వరకు మీకు లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా బీసీ కార్పొరేషన్ లోన్స్, ఈబీసీ కేటగిరీకి సంబంధించిన లోన్స్, కాపు కులాలకు సంబంధించిన లోన్స్ అనేటివి రావడం జరిగింది. సో అయితే మీరు లోన్స్ తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి యూనిట్ వర్క్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ యొక్క అమౌంట్కి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా వివిధ విడతల రూపంలో అయితే క్రెడిట్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జనరిక్ మెడికల్ దుకాణాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది అవసరం. ఎంఫార్మసీ, డిఫార్మసీ ఈ యొక్క కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు మీ యొక్క సొంతంగా దుకాణం అనేది నడుపుకునేందుకు ఇది ఒక మంచి చక్కని అవకాశం అనమాట. మీ పేరు మీద ఈ యొక్క లోన్ అనేది పెట్టుకొని ఆ యొక్క షాప్ అనేది ఎవరి పేరు మీద అయినా కట్టుకోవచ్చు. కాకపోతే సర్టిఫికేట్ అనేది మీ పేరు మీద అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఒక మంచి ఉపాధి అయితే అవుతుందన్నమాట. సో తప్పకుండా ఈ పని చేయండి. ఈ లోన్స్కి అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి.